పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఇద్దరూ స్టార్ హీరోలే. పవన్తో సినిమా చేయాలంటే మినిమం 50 కోట్లు పెట్టుబడి పెట్టాల్సిందే. అందుకు వెంకీ కూడా యాడ్ అయ్యాడు. అంటే కనీసం 60 కోట్ల బడ్జెట్ వేసుకోవాలి. అలాంటిది ఈ ఇద్దరితో సినిమాకి కేవలం 8 కోట్లతో తీశారంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. నిర్మాత సురేష్ బాబు మాస్టర్ మైండ్కి ఇదే సాక్ష్యం. గోపాల గోపాల బడ్జెట్ కేవలం 8 కోట్లు. పవన్, వెంకీ పారితోషికాలు తీసుకోలేదు, లాభాల్లో వాటా మాత్రమే ఇచ్చారు. శ్రీయా రీమేక్ రైట్స్, మిగిలిన కాస్ట్ అండ్ క్రూకి పారితోషికాలు మేకింగ్ కోసం. ఇలా మొత్తానికి 8 కోట్లతో సినిమా తీశారని టాక్. ఈ సినిమా మొత్తం 3-4 సెట్స్లోనే తీసేశారు. ఆ 3 సెట్లు రామానాయుడు స్టూడియోలో వేసినవే. భారీ చేజింగులు, ఫైటింగ్లు లేవు. పాటలకు స్కోప్ లేదు. అందుకే 8 కోట్లతో లాగించేశారు. ఈ సినిమాకి టేబుల్ ప్రాఫిట్ 30 కోట్లు. ఈ మధ్యకాలంలో ఏ తెలుగు సినిమా ఇంత టేబుల్ ప్రాఫిట్ చూడలేదు. అత్తారింటికి దారేది లాభాల శాతం కూడా ఇంత ఎక్కువగా ఏం లేదు. సినిమాకొచ్చిన లాభాల నుంచి వెంకీ, పవన్లు తమ పారితోషికాలు తీసుకున్నారట. వెంకీకి 5 కోట్ల కంటే ఎక్కువ గిట్టింది. వెంకీకి ఇంత భారీ స్థాయిలో పారితోషికం అందుకోవడం ఇదే తొలిసారి. ఇంత పక్కా ప్లానింగ్తో సినిమాలు తీసుకుంటే నిర్మాతలకు లాభాలే లాభాలు. ఈ విషయంలో సురేష్ బాబుని మెచ్చుకొని తీరాల్సిందే.